ఎన్నో రోజులుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో ఎంతో శక్తివంతమైన అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ పోషించారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి అమితాబ్ వరుసగా అప్డేట్లతో అభిమానుల్లో జోష్ పెంచుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అలాగే కమల్ హాసన్ కూడా ఈ సినిమాను అంగీకరించడానికి ఏడాది ఆలోచించినట్లు తెలిపారు. కల్కిలో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలన్గా కనిపించనున్నారు. సుప్రీం యాస్కిన్ పాత్రను ఆయన పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయ సందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అని అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్గా నటించాను, కానీ ఇది వాటికి మించినది మరియు భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా అని చెప్పుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ తాజాగా ఒక పోస్ట్ చేశారు. కల్కి రిలీజ్కి ముందు రామచరితమానస్ చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని యుగాలు గడిచినా కొన్ని శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతమైన శాంతి, ప్రశాంతత కోసం నేను ప్రార్థిస్తున్నాను. దీన్ని ఎప్పుడైనా ఎవరైనా చదవచ్చు అని ఆయన రాసుకొచ్చారు. అందులోని పద్యాలకు అర్థాలను వివరించారు. ఇక తాజాగా ఈ సినిమా టీం ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నాగశ్విన్పై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించిన సంగతి మనకందరికీ తెలిసిందే. కల్కిలో విజువల్స్ నమ్మశక్యం కావు. అన్నిటినీ తెరపై అద్భుతంగా చూపించారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగమవ్వడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగశ్విన్ ఈ కథ చెప్పి వెళ్ళిన తర్వాత ఇతను ఏం తింటున్నాడు, ఇంత గొప్పగా రాశాడు అని నేను చాలాసేపు ఆలోచించాను అని ఆయన పేర్కొన్నారు.